ఇది ఈక్వేషన్. దీంట్లో అంటే ఫై అనే ఈక్వేషన్లో ఎక్స్ వేరియబుల్స్, వై వేరియబుల్స్, జెడ్ వేరియబుల్స్ ఈ మూడింటి కాంబినేషన్ ఉంటుంది అని దాని మీనింగ్. అంటే ఫై ఆఫ్ ఎక్స్ కామ వై కామ జెడ్ అన్న ఫై అన్న ఒకటే. ఈ ఎక్స్ కామ వై కామ జెడ్ మీనింగ్ ఏంటంటే ఆ ఫైవ్ ఈక్వేషన్లో ఆ త్రీ వేరియబుల్స్ కూడా కంబైన్ అయి ఉంటాయని రిప్రజెంటేషన్ అంతే. అర్థమైందా? సో ఈ ఫై ఆఫ్ ఎక్స్ కామ వై కామ జెడ్ మనం ఫై అని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి? log x square y square plus z y square plus z square. సో ముందు చేద్దాం. గ్రేడెడ్ కట్టాలి. గ్రేడెడ్ కట్టాలంటే ఏం చేయాలి? ముందు విత్ రెస్పెక్ట్ టు x, y, z తో మూడు సార్లు డెఫినిషన్ చేయాలి. సో ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x తో చేద్దాం. ఏముంది? dou y dou x dou phi by dou x equals to dou by dou x of x square log of x square plus y square plus z square. చూడండి, ఇది d by dx of log ఈ బ్రాకెట్ లో ఉన్నదంతా చూడండి, తర్వాత చదువుకోండి. బ్రాకెట్ లో ఉన్నదంతా కూడా x అనుకోండి. log x కింద రేట్ చేయండి. d by dx of log x అంటే ఫార్ములా ఏంటి? 1 by x అంటే మనకి ఏమొస్తుంది? 1 by x square x plus square plus y square plus z z square. మీకు తెలిసిన డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ కానీ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కానీ ప్రతిదీ కూడా ఎలా అవుతుందో డెరివేషన్ ఉంటుంది, ప్రూఫ్ ఆ విషయం తెలుసు కదా. కానీ మీకు అవి ప్రూఫ్ చెప్పగానే డైరెక్ట్ ఫార్ములేషన్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అంతే. బట్ ఇక్కడ ఈ ఫార్ములా d by dx ఆఫ్ log x అంటే ప్రూఫ్లో ఇలా వస్తుంది మనకి. d by dx ఆఫ్ log x అంటే 1 by x చేసిన తర్వాత దాని ఫర్దర్గా ఇంకా చిన్న స్టెప్ ఏంటంటే ఇంటూ ఇక్కడ x కి ఏదైతే ఉందో డెరివేటివ్ చేయాలి. అంటే d by dx of x అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? 1 by x into d by dx of x అంటే 1 by x into 1 అంటే 1 by ఫైనల్ ఆన్సర్ చెప్పి గుర్తుపెట్టుకుంటారు. అర్థమైనా? ప్రొసీజర్లో దీనికి చేసిన తర్వాత x కి డెరివేటివ్ చేయాలి. ఓకే, అంటే ఇక్కడ కూడా మరి ఇప్పుడు log x అంటే 1 by x రాశారు. మరి ఇంటూ ఇప్పుడు ఏం చేయాలి? dou by dou x of x కి డెరివేటివ్ చేయాలి. ఇక్కడ x అంటే ఏంటి? బ్రాకెట్ లో ఉంది కదా x అంటే. సో దీనికి డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? x square plus y square plus z square. ఇప్పుడు ఇది ఏమో చెప్పండి. నెక్స్ట్ స్టెప్ 1 by x square plus y square plus z square into dou by dou of x square అంటే 2x plus dou by dou of y అంటే 0, dou by dou of z అంటే కూడా 0. 1 into 2x 2x by ఇది ఏంటిది? సో ఇప్పుడు నెక్స్ట్ అలాగే y కి z కి చేయాలి. సిమిలర్లీ ఈ ఫార్ములా మీరు రాసుకున్న తర్వాత ఓకే, తర్వాత సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు y ఏమవుతుంది? విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తే dou phi by dou y equals to dou by dou y of log x square plus y square plus z square. dou by dou x of log x and 1 by x into dou by dou y of x square plus dou by dou of x square అంటే 0 plus 2y plus 0. ఏంటిది? తర్వాత సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు z dou phi by dou z equals to dou by dou z of log of x square plus y square plus z square. So about next stage 1 by x square plus y square plus z square into dou by dou z of x square plus y square plus z square. So next 1 by x square plus y square plus z square. So what is x square 0 plus y square 0 plus 2z. Finally dou phi by dou z equals to 2 into z divided by x square plus y square plus
ఇప్పుడు ఏం చేయాలి డెల్ జెడ్ ఫార్ములా ఏంటి యు నో దట్ grade phi అంటే సింబల్ del phi equals to formula అంటే I into dou phi by dou x plus j into dou phi by dou y plus k into dou phi by dou z. సో నెక్స్ట్ స్టార్ట్ చేయండి. I into dou phi by dou z అంటే 2x by plus j bar into ఈ మూడింట్లో 2 by x square plus y square plus z మూడింట్లో కామన్ తీసుకుంటున్నాం ఏమవుతుంది 2 by x square plus y square plus z square కామన్ తీయండి. ఇప్పుడు ఏమవుతుంది ఏం మిగులుతుంది I into x ఉంటుంది అంతా ఏం రాయొచ్చు x into I bar plus y into j bar plus z into ఇక్కడ at points ఏంటి మనకి 1 comma 1 comma 1. So now del phi of